హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనము శారీ మీద బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా లేదా డ్రెస్ కుట్టించుకోవాలన్నా బయటకు రేపు మాస్క్ తప్పనిసరి కదా. సో అందుకు తగ్గట్టు మన మాస్క్ కూడా మనము శారీ తగ్గట్టు ప్లస్ బ్లౌజ్ తగ్గట్టు కుట్టించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో వచ్చేసింది. ఇప్పుడు మనకు అది యూజ్ కూడా. సో అందుకోసమే నేను ఈ మాస్క్ స్టిచ్ చేస్తున్నాను. సో అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ని మటుకు యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవాకండి. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందు నా నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మాస్క్ చూడండి నేను ఇంట్లో డిజైన్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో మీకు చెప్తాను. ఓకేనా, చలో ఇంటు ద వీడియో. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 4 మడతలుగా క్లాత్ వేసాను అనమాట. వేసిన క్రాస్గా కట్ చేసుకుంటూ వచ్చి, అంటే నాకు అందాజుగా నేను కట్ చేసుకున్నాను ముందు. సో తర్వాత నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను. సో ఇది నేను 2 మాస్కులు అని చెప్పి నేను 4, ఓకేనా, 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట నేను దీనికి. సో ఇలా క్రాస్ పీస్గా మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లేదా ఇలా ట్రై చేయండి మీరు. దీని లెంత్ వచ్చేసరికి మనకు 4.5 ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లెంత్ వచ్చేసరికి మనకు 4.25 పెట్టుకున్నాము. మనము దీని విడ్త్, ఓకేనా, విడ్త్ వచ్చేసరికి మనము 5.5. సన్నగా ఉండే వాళ్ళైతే 5, 4.5 సరిపోద్ది. అటుపక్క 2 ఇంచులు పెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం లైనింగ్ కటింగ్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. లెంత్ 4, విడ్త్ వచ్చేసరికి మనకు 5.25, ఇటుపక్క వచ్చేసరికి 2 ఇంచులు. ఇప్పుడు మనము చూడండి, ఇది రాంగ్గా పోయింది, సారీ ఏమనుకోవద్దు. సో ముందుగా మనము ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మనం 4 ఇంచులు పెట్టుకున్నాం కదా లెంత్, ఆ లెంత్ది మనము జాయిన్ చేసేసుకోవాలి. ఎంతో అంటే ఎంతో ఈజీగా మనమే ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చిన్నగా మీరు చూడండి, ఖచ్చితంగా మీకు వస్తుందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంకా మనం దీంతో సహా మనం ఉండాల్సింది తప్పనిసరిగా బయటకు వెళ్ళేటప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా లైనింగ్ కూడా మనము జాయిన్ చేసేసుకోవాలి. నేను ఏంటంటే సింపుల్ మెథడ్లో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఓకేనా. అందరు చెప్పే విధంగా కాకుండా వేరే విధంగా చెప్తున్నాను అనమాట. సో ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనము క్లాత్ లైనింగ్ కింద పెట్టి మెయిన్ క్లాత్ పైన పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరన, ఓకేనా. చివరన మనము ఇలాగా స్టిచ్ చేసుకుంటూ ఒక పాదం గ్యాప్ ఉండేట్టుగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది మనం రివర్స్ వైపు కుట్టుకోవాలన్నమాట, ఓకేనా. అంటే మనం తిరగదిప్పిచ్చేసేయాలి ఇది మొత్తము. కింద కూడా ఇదే విధంగా మనము మొత్తము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్టిచ్ చేశాక మనము ఇది చూడండి, ఈ విధంగా మనము బయటకు లాగేయాలన్నమాట. అప్పుడు మనకేమవుద్దంటే మెయిన్ పీస్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనము బయట వైపుకు లాగేస్తే మనకు మాస్క్ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోతుంది. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఓకేనా. ఎంతో సింపుల్గా మనము దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కూడా ఇంకో కుట్టు వేసుకుందాం స్టిఫ్నెస్ కోసము. లేదు మీకు కుట్టు అవసరం లేదనుకుంటే మటుకు మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. సో మనం దీనికి ఎలాస్టిక్ తీసుకుందాము. ఎలాస్టిక్ వచ్చేసరికి మనకు అటు 6 ఇంచులు ఇటు 6 ఇంచులు తీసుకోవాలన్నమాట, ఓకేనా. 6 ఇంచెస్ తీసుకోవాలి మనము. ఎలాస్టిక్ మన చెవుకి 6 ఇంచెస్ తీసుకోవాలి, కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో మొత్తం కలిపి 12 ఇంచెస్ తీసుకోండి, దాంట్లో హాఫ్ చేసేసేయండి. ఇటు ఒక 6 ఇంచెస్ అటు ఒక 6 ఇంచెస్ వస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇటు పక్క హోల్ ఉంది కదా మనకు, మనం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, ఆ గ్యాప్లో మనం ఎలాస్టిక్ ఇలా పెట్టేసి చూడండి, బాగా చూడండి ఎంతో ఈజీగా మనకు. సో ఈ వైపును కూడా ఇలానే పెట్టేసి బాగా మనకు రఫ్ చేయాలన్నమాట. రఫ్ చేసినప్పుడు ఏంటంటే మనము వేసుకునేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. సో మొత్తం మనము పై వైపున ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి.
సో చిన్నగా మనము ఒక 1/4 ఇంచ్ లోపల వైపు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇటువైపు కూడా మనము ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచ్ వరకు మీరు లోపల పోనిచ్చేసేయండి. అప్పుడు ఏంటంటే మీకు ఊడదనమాట ఎలాస్టిక్. సో ఇది వరకు మీకు చాలా అంటే చాలామంది చెప్పున్నారు ఈ మాస్కులది. సో నేను కూడా చెప్తున్నాను, ఇది సింపుల్ మెథడ్ అని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ కూడా రఫ్ చేసేసేయండి. కొంచెము రఫ్ చేశాక ఇది పైన ఒక గుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనకు మాస్క్ అనేది రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీని మీద లేస్ వేసి కుట్టుకుందాం. సో నేను ఇది బ్లౌజ్కి కూడా ఇదే విధంగా కుట్టాను అన్నమాట. అందుకని నేను మాస్క్ కూడా ఇదే లేస్ వేసి కుడుతున్నాను. సో ముందుగా మనం ఒక 1 ఇంచ్ గ్యాప్ కింద పెట్టి మనము లేస్ ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకో వైపు కూడా మనము కింద ఓకేనా, కింద కూడా ఇదే విధంగా మనము లేస్ వేసి స్టిచ్ చేసుకోవాలి 2 వైపులా ఓకేనా. సో అంతే ఫ్రెండ్స్, మనకు మాస్క్ ఈజీగా రెడీ అయిపోయింది. చూశారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా వీడియో మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోబాకండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఈ మాస్క్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, లేదా ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇది ఈ విధంగా కానీ మీరు ఇంట్లో చేసుకొని వెళ్తే అందరి చూపు మీ మీదే ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ మటుకు చెప్పడం మటుకు మర్చిపోబాకండి. సో ఇంకో వీడియో మనం కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.